మేడం మీరు ఏ దేవుడిని కొలుస్తారు ఎక్కువగా, మీకు ఇష్టమైన దేవుడు? నాకు అంతేమ్మా, వెంకటేశ్వర. మరి ఇంట్లో మీరు నోములు వ్రతాలు అలాంటివి చేస్తూ ఉంటారా? ప్రతి నోము ప్రతిది చేస్తాం. మీకు ఇష్టమైన వ్రతం నోము? నవరాత్రులు. అప్పుడు నవరాత్రులు. ఓకే, బాగా చేస్తాం. సార్ మరి మీరు ఇన్వాల్వ్ అవుతారా ఇలాంటి మేడం పూజ? Yes, we do pujas together. I told you, ప్రతి రోజు అది ఒక. He will say, I have 10 minutes, but he is the one who will sit. సార్ మరి ఈ అపోలో అడ్వాన్స్ టెక్నిక్స్ అన్ని యూజ్ చేస్తుంది, అసలు ఎక్కడ లేనిది ఇండియాలోనే నంబర్ 1 అసలు ప్రపంచంలో అండి. ప్రపంచంలో ఏం జరుగుతుంది అది ఇక్కడ మనం ఇవాళ. ఎందుకంటే నా ఒక అభిప్రాయం ఏమంటే, వీఆర్ గ్లోబల్ సిటిజన్స్. It's not American or Britisher or Indian or African. We are all global citizens. God has given you this priceless body. You must take care of it. Okay. Because na principle emante, this is real truth. No individual or nation can afford to take care of all sick people. So you must try to see that you take care of it and prevent disease. Right. ఇప్పుడు ఇండియా డయాబెటిక్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్, హార్ట్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్, క్యాన్సర్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్. ఇవన్నీ దాన్ని ఎలా తొలగించుకోగలం? మీరు పూజలు చేసుకోండి, పూజలతో కూడా యూ మస్ట్ ఆల్సో లుక్ ఆఫ్టర్ యువర్ హెల్త్. దీస్ ఆర్ వేరియస్ హెల్త్ టిప్స్. హౌ యువర్ డయట్ షుడ్ బి, దట్ కిల్లింగ్ స్టిక్, నాట్ క్యాన్సర్ స్టిక్. స్మోకింగ్ ఈజ్ ఎ కిల్లింగ్ స్టిక్. సో హౌ డు యూ మస్ట్ క్విట్ స్మోకింగ్, యూ మస్ట్ రెగ్యులేట్ యువర్ బీపీ, డయాబెటీస్, అన్నెసరీ స్ట్రెస్ వద్దు. ఇండియాలోనే ఈ మెడిటేషన్ యోగా స్టార్టెడ్ హియర్. ఇప్పుడు మనం ఇంపోర్టింగ్ ఇట్. అమెరికాలో దేర్ ఆర్ మోర్ యోగా సెంటర్స్. కాబట్టి అలాంటిదన్నీ మనం ప్రాక్టీస్ చేసి యూ కెన్ స్టే హెల్దీ, యూనో, అండ్ డూ మెనీ మోర్ థింగ్స్. అండ్ ఇఫ్ యూ ఆర్ లాస్ట్, ఇఫ్ యూ గెట్ డిజీజ్, ఎస్, ఇఫ్ యూ ఆర్ లక్కీ, you get heart attack on the doorstep of Apollo. Suppose you get a heart attack 10 minutes away, you can't reach hospital life. Right. So hospitals can't do anything with all the equipment that we have. That is why అది కూడా దైవ కృపే. సో మరి ఇంత దైవ కృప అంటున్నారు, అసలు దేవుణ్ణి మీరు ఏ రూపంలో పూజిస్తున్నారు? ఎలాంటి అండి, నేను ఎప్పుడు చూడలేదు దేవుణ్ణి. చూడగలనేమో తెలీదు. ఈ విగ్రహాలు చూసిన తర్వాత వీరే మన అవతారం అని నాకు వస్తుంది అనమాట. ఐ మీన్ ఐ సీ హిమ్ వితౌట్ విగ్రహం. ఐ సీ ద సేమ్ రూపం ఆఫ్ గాడ్ ఆర్ గాడెస్. ఓకే. సో ద బెస్ట్ వే ఆఫ్ రెస్పెక్టింగ్ ఈజ్ యూ డూ యువర్ బెస్ట్, నాట్ ఓన్లీ ఫర్ యువర్ సెల్ఫ్, ఫర్ అదర్స్. మరి మీకు ఇష్టమైన ఫెస్టివల్ ఇంట్లో అందరు కలిసి సెలబ్రేట్? దీపావళి. ఎందుకంటే first, it all happened when people got released from the demon by Krishna. Those days they were celebrating. We also, is now a great occasion. Family anta unite avtaru. Naaku pedda family, 4 daughters, 10 grandchildren. Dani pakkana naaku 62,000 mandi అపోలో కుటుంబ సభ్యులు ఉన్నారు. వాళ్ళందరికీ వాళ్ళ ప్రెజెంట్స్, వాళ్ళ బోనసెస్ ఇవన్నీ ఇచ్చి ఆ సంతోషం అన్నమాట. అది షేర్ చేసుకుని యూ ఫీల్ సో హ్యాపీ. దీపావళి ఈస్ కమింగ్ అండ్ ఇట్ కేమ్ అండ్ యూ ఎంజాయ్. మేము వెయిట్ చేస్తున్నాం, అందరూ వెయిట్ చేస్తారు. కాబట్టి సో ఐ థింక్ ఇట్స్ వన్ ఆఫ్ ది గ్రేట్ ఫెస్టివల్. నాకు అన్ని మతాలు ఒకటే కాబట్టి ఐ థింక్ ఆల్ గాడ్స్ ఆర్ వన్ ఈచ్, బట్ సంబడి మస్ట్ బిలీవ్. దిస్ ఈస్ బిలీఫ్ ఈజ్ స్ట్రెంగ్త్. దట్ స్పిరిచువల్ స్ట్రెంగ్త్ ఇట్స్ ఎ వెరీ వెరీ పవర్ఫుల్ ఎలిమెంట్. సార్ మరి ఇంతగా దేవుడిని నమ్ముతున్నారు మీరు, పుణ్యక్షేత్రాలకు వెళ్తూ ఉంటారా? మనం ఉండేది కూడా ఒక క్షేత్రం, బట్ తిరుపతి ఎన్నిసార్లు వెళ్తున్నాం. ఓకే. బద్రీనాథ్ వెళ్ళాం. సౌత్లో ఉండే టెంపుల్స్ కానీ వెళ్ళాం. రామేశ్వరం నుంచి కేదార్నాథ్కి వెళ్ళాం. అన్ని క్షేత్రాలు వీలైనంత వరకు వైష్ణోదేవి దగ్గరికి వెళ్ళాం. కాబట్టి ఎప్పుడెప్పుడు వీలైతే, అఫ్కోర్స్ ఎప్పుడు మనం వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలి అని చెప్తానే ఉంటుంది. అంటే వెళ్ళాలి అంటారు. ఎక్కువగా అంటే ఎక్కడికి, ఏ పుణ్యక్షేత్రం వెళ్దాం అంటూ ఉంటారు? ఎక్కువ తిరుపతి పోతూ ఉంటాం. తిరుపతి తర్వాత దగ్గర ఉన్న ఊర్లో ఎక్కడెక్కడ ఏముంటుందో అది దాన్ని పోతూ ఉంటుంది, చూస్తూ ఉంటాం. సో మరి ఎప్పుడు ఇలా దైవభక్తి ఇలా బిజీ కాకుండా మరి పౌరాణిక చిత్రాలు మీరు చూస్తూ ఉంటారా? చాలా ఇష్టం అండి చూడటానికి. మహాభారతం, భాగవతం ఇవన్నీ చూసాము. ఇప్పుడు విష్ణు పురాణం వస్తుంది. వీలైనంత వరకు
అది నైట్లో ఒక హాఫ్ అన్ అవర్ అన్ని ఛానల్స్ అట్లా మీ భక్తి ఛానల్ చూస్తాను నేను న్యూస్ కావాలంటే మేము న్యూస్ ఛానల్ చూస్తాను 5. బట్ ముఖ్యంగా ఆ టైంలో నాకు అదే టైం దొరుకుతుంది నైట్. ఏ టైం ఉంటారు సార్? 9 to 9:30, 9:45 అంతే, ఓన్లీ ఆ టైంలో మ్యాక్సిమం 45 minutes. సో 2-3 days అవుతుంది. మళ్ళీ టేప్స్ పెట్టుకొని ఇప్పుడు మొన్న రీసెంట్గా భక్తరాందాస్ చూసినాం, అది టేప్ పెట్టుకొని 3 days అయింది నాకు. మరి మీరు చూస్తుంటారా పౌరాణిక చిత్రాలు? ఇద్దరం కలిసి చూస్తాం. ఇద్దరు కలిసి చూస్తారు. ఓ, అంటే మిమ్మల్ని మీరు బిజీ ఎలా చేసుకుంటారు మ్యామ్? కొంచెం బుక్స్, ఒక బుక్ ఐ బ్రాట్ ఇట్ అవుట్, నాస్టాల్జియా కుజిన్ అని, అండ్ నౌ ఐఎమ్ ఆన్ ఎ సెకండ్ బుక్. సో ఐ కీప్ మై చెప్పాల్సి కుకింగ్ టీచ్ చేసింది నేను. అంటే మీకు వంట రాదా మ్యామ్ బిఫోర్ మ్యారేజ్? మా ఇంట్లో అసలు కిచెన్లకే పంపించకపోయేది. మరి మ్యారేజ్ అయిన తర్వాత సార్ నేర్పించారని చెప్తున్నారు. అదే అక్కడికి వచ్చిన తర్వాత మెల్లగా ఇది బాగుంది, ఇంకొంచెం బాగుండదు అని. ఇప్పుడు నౌ షీ రోట్, షీ ఈజ్ అ గ్రేట్ కుక్ నౌ. అది కాకుండా ఇప్పుడు బుక్ పబ్లిష్ చేసింది కుసిన్ అని, బోత్ వెజిటేరియన్ అండ్ కంబైన్డ్ కుసిన్, నాన్ వెజిటేరియన్ వెజిటేరియన్ కుసిన్. సో పాపులర్. అసలు మీకు వంటే రాదు, అలాంటిది మీరు ఒక బుక్ పబ్లిష్ చేశారు అంటే చాలా గ్రేట్. ఆ డబ్బులన్నీ సేవే చైల్డ్స్ హార్ట్ దానికి పోతున్నాయి. బుక్ చేస్తే ఐ థింక్ వాట్ ఎవర్ దే పే ఇట్ గోస్ టు ద ట్రస్ట్. షీ డజంట్ టేక్ దట్ మనీ, బట్ సో దట్స్ అపోలో ఫిలాంథ్రఫీలో సేవ్ ఏ చైల్డ్ హార్ట్ అనేది చాలా ముఖ్యమైనది. 3,000 మంది అంటే బీదలకు పిల్లలకు కంప్లీట్ హార్ట్ సర్జరీ ఫ్రీగా చేసినాం. ఆ మాదిరి ఇంకా ఎన్నెన్నో చేస్తున్నాం ఫిలాంథ్రఫీలో. సార్, మరి మీ రోజువారీ జీవితంలో భక్తికి ఎంత ప్రాధాన్యత ఉంది? మీరు రోజు పూజలు చేస్తూ ఉంటారా? అందరూ దే ఆల్ పార్టిసిపేట్. ఐ డూ రెగ్యులర్లీ ఎవ్రీ మార్నింగ్ గణేష్ హోమం, వినాయక పూజ అయిన తర్వాత ఇంట్లో గుడి ఉంది. ఆ పూజలు అయిన తప్పక ప్రతిరోజు ఎక్కడ ప్రపంచంలో ఎక్కడ పోయినా నా సుందరకాండం తీసుకెళ్తాను. అక్కడ అదే మాదిరి చదువుతాను. ఒక హోటల్ కానీ ఇంకొక ఫ్రెండ్స్ ఇల్లే కానీ, అది పార్ట్ ఆఫ్ మై లైఫ్ టు డూ ఎర్లీ మార్నింగ్ దట్ పూజ. దెన్ బిలీవ్ ఇన్ హిమ్ సేయింగ్ వాట్ ఎవర్ వీ డూ. లైక్ ఇప్పుడు హాస్పిటల్ అయిన తర్వాత ఈవినింగ్ నేను ఒకటే అనుకుంటాను, గాడ్ I have done and everybody here have done their very best. If we have done something wrong, don't punish my patients. And one prayer. And then he looks after that. సో మరి ఇంతగా మీరు పూజలు చేస్తుంటారు, దేవుడు అంతా ఇంత భక్తి ఉంది మీకు. మరి మా కోసం ఏదైనా శ్లోకం, మీకు ఇష్టమైన శ్లోకం, మీరు ఎక్కువగా రోజు చెప్పే శ్లోకం ఏదైనా? We'll tell Lakshmi Narasimha Swami. Om Namo Bhagavate Narasimhaya Vaidyarajaya Bhavadukkarahaya Vaishnave Shrim Shrum Namaha ఆరోగ్యం దేహి దీర్ఘాయుషం ప్రాయశ్చ మహా. మీరు చేసింది ది బెస్ట్ అసలు ఇప్పటివరకు. అపోలో ద్వారా ఎంతో మందికి సేవలు అందిస్తున్నారు మీరు. ఇంకా మీరు చెయ్యాలి, ఇంకా నేను చెయ్యాలి అని ఇంకా అనుకుంటున్నారా మీరు? ఏమన్నా ఇది చెయ్యాలి, ఇంకా ఇది బ్యాలెన్స్ ఉంది అనేసి? చాలా ఉందండి. ఇప్పుడు మేము టచ్ చేసింది 1% ఆఫ్ ఇండియన్ పాపులేషన్ కాదు. ఇప్పుడు మేమేం చేయాలనుకున్నామంటే, నేను ఫారెన్లో లెక్చర్స్ ఇచ్చేటప్పుడు ఒకరోజు ఒక లెక్చర్ ఇచ్చినాను. ప్రజెంట్ మెడిసిన్ విల్ బికమ్ ఆల్టర్నేట్ మెడిసిన్ ఇన్ 25 years. వాళ్ళందరూ వాట్ డాక్టర్ రెడ్డి ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఈ మాదిరి మాట్లాడుతున్నారు. అంటే దేర్ ఇస్ అ గ్రేట్ వెల్త్ ఇన్ అవర్ ట్రెడిషనల్ మెడిసిన్. దిస్ ఇస్ ఆయుర్వేద, యునాని, చైనీస్ మెడిసిన్, దెర్ ఆర్ సో మెనీ ట్రెడిషనల్ మెడిసిన్స్. దానిలో ఇప్పుడు రీసెర్చ్ చేయాలని పెద్దగా ఆలోచిస్తున్నాం. ఈ మన ఆయుర్వేద వైద్యాలతో కూడా ట్రైన్ టు బిల్డ్ కోఆపరేషన్ అండ్ బిల్డ్ రీసెర్చ్. నాకు ఐ మస్ట్ టెల్ యూ దిస్, మొన్న ఫ్యూ డేస్ ముందర నరేంద్ర మోడీ గారు, గుజరాత్ చీఫ్ మినిస్టర్, ఒక బుక్ పంపించినారు, చిన్న బుక్, ప్రైడ్ ఆఫ్ ఇండియా. అంటే he said, I want people like you to read this and see how India was on that day and how we can turn back. So it is 3,000, 4,000, 5,000 years ago what India was in mathematics, geometrics, all of the sciences, technology. Then there is a chapter for 30 pages on medicine. I tell you, it is so thrilling what they did those days in surgery.
anesthesia, medicines, how they classified the disease and the medicines. సో అప్పటికి కూడా డిసీజ్ ఉన్నాయి, వాళ్ళు బాగు చేస్తున్నారు. సో వీ కాంట్ థింక్ దట్ వీఆర్ ద గ్రేటెస్ట్ నౌ. ఐ థింక్ దోస్ ఇప్పుడు నౌ ఐ ఆల్వేస్ టెల్ దెమ్ వైల్ వీ షుడ్ యూస్ దిస్ టెక్నాలజీ to evaluate traditional medicine. If you succeed, they are inexpensive, least toxic, no side effects, and least inexpensive. So you are doing a great job, not only to reach people. So we must use the best of today's technology and bring that into this whole thing and call it one medicine. There is no separate medicine. ఓకే, The best of both worlds. Then we can give it to the world. That is my desire. భక్తి ప్రేక్షకులకి మీరేమైనా చెప్పదలుచుకున్నారు? నా సందేశం ఏమంటే వాళ్ళందరూ బాగుండాలి. అపోలో సందేశం ఏమంటే దేవుడు ఇంత బ్రహ్మాండమైన మనకు బాడీని ఇచ్చినాడు, ప్రైస్లెస్ బాడీ. అప్పుడే చెప్పినాను కదా, ఎన్నో ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్ అనేది. అది మీరు చక్కగా చూసుకోవాలి. సో యూ మస్ట్ ఓన్ యువర్ హెల్త్. మీకు ఆరోగ్యం బాగాలేకపోతే మేము చూసుకుంటాం. బట్ మీరు యూ మస్ట్ ఓన్ యువర్ హెల్త్. దట్ ఈస్ మై ప్రేయర్ అండ్ దట్స్ గాడ్స్ బ్లెస్. ఐ ఆల్వేస్ సే దిస్, గాడ్ బ్లెస్ యూ. తప్పకుండా ఫుల్ఫిల్ అవ్వాలని మేము కూడా కోరుకుంటున్నాం సార్. అండ్ మీ ఇంత వాల్యుబుల్ టైంని మాతో స్పెండ్ చేశారు ఈరోజు. థ్యాంక్స్ లాట్. థ్యాంక్ యూ. చాలా సంతోషం అండి, అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వండర్ఫుల్. చూసారు కదండి, ఈ వారం ఇష్టదైవం. మళ్ళీ వచ్చే వారం మరో అతిథితో మన ఇష్టదైవంలో కలుసుకుందాం. అంతవరకు నమస్తే.